నా రూమ్కి రా, వెళ్దాం. అమ్మ లేచిపోతుంది, నేను రాను. నువ్వు వస్తావా రావా? రాఘవా, నువ్వు నాతో రాకపోతే నేను నీతో మాట్లాడను, ఊరెళ్ళిపోతాను. పో. చాలే వదులు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా ఇలా? పో. రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. హాయిగా వెళ్ళి నిద్రపోతున్నావా? సారీ 3 సార్లు సారీ చెప్పారు, 3 సార్లు. ఓకే శివ ప్లీజ్, ఒకటి. హే నువ్వు రాఘవా, నువ్విక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. అది కాదు, నువ్వేంటి ఇక్కడి నుంచి వస్తున్నావు? ఈ టైం అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ చూస్తే ఏమనుకుంటారు? ఏమన్నావు? ఏమనుకుంటుందా? హాయిగా ప్రశాంతంగా పడుకున్న వాడిని లేపి ఇక్కడికి పిలుచుకొచ్చి బెడ్ మీద దోసేసి ఇప్పుడు ఏమి తెలియనట్టుగా బాత్రూమ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నావా? ఏంటి మ్యాజిక్ ఏమైనా చేస్తున్నావా? ఏంటి? నేను నిన్ను పిలుచుకొచ్చానా? నీకు నా మీదున్న పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. సినిమాల్లో హీరోకి ఎటు చూసినా లవరే కనిపిస్తుంది చూడు, అలాగా. అవన్నీ షార్ట్ గా ఉంటాయి కదా, ఇంత లెంగ్త్ ఉండదే. అవును, నీకు నా మీదున్న లవ్వు లాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంది, అందుకే ఇక వెళ్ళు. అది కాదు ప్రియా, ఇది నిజంగానే నాకు నీ మీద పిచ్చానంటావా? రాఘవా, ఇక వెళ్ళు. ఎలాగో వచ్చాను, వచ్చినందుకు కిస్ పెట్టుకుంటే. ప్రియా, ఊరెళ్ళిపోతున్నావు, వెళ్ళడానికి ముందు ఒక కిస్ ఇవ్వా? ప్రియా ప్లీజ్, ప్రియా ఒకే ఒకటి, ప్రియా ప్లీజ్ ఒక కిస్, ప్రియా 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 ప్లీజ్ ప్లీజ్. ఊరికెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యే. ఇదిగో తీసుకో, బాగా చదువుకోవాలి, అర్థమైందా? ఎగ్జామ్స్ అవి బాగా రాయే. జాను, ఎంతసేపు నువ్వే మాట్లాడితే ఎలా? వాళ్ళిద్దరిని కాసేపు మాట్లాడుకొని. సారీ, నువ్వు మాట్లాడు బాబు, మాట్లాడు. మాట్లాడడానికి ఏముంది, నువ్వు వెళ్ళు. మాట్లాడడానికి ఏమీ లేదా? ఇన్ని రోజులు మాట్లాడుకున్నాగా, ఇంకేంటి ఇప్పుడు మాట్లాడేది? ఏమైంది బాబు, మీ ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? అటువంటిది ఏం లేదు వదినా, ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? నువ్వు బడి తీవయ్యా. అక్క, నువ్వు తనకేమీ చెప్పొద్దు. నీ అంతటి నువ్వే వచ్చి మాట్లాడేంత వరకు నేను నీతో మాట్లాడను. గుడ్ బై. డ్రైవర్ పోనివ్వు. ఏమైందిరా? తనతో ఏమైనా గొడవ పడ్డావా? అలాంటిదేం లేదమ్మా. సర్లే వదిలే. చూడు, రేపు మీ అన్న వదిలికి మ్యారేజ్ డే. షాప్కి వెళ్ళి బట్టలు కొందాం అనుకుంటున్నావు, వస్తావా? అయితే పదా. చెప్పండి. మంచి చీరలు చూపించండి. కాస్ట్లీ అయినా పర్వాలేదు, 500 అయినా పర్వాలేదు.
ఏంటి అలా చూస్తున్నా? రోడ్ సైడ్ చీర 150. ఏం బాగాలేదా? అయితే రోడ్ సైడ్కి వెళ్ళాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కరెక్ట్ గా చెప్పా బాబు. 50,000 అయినా సరే పర్వాలేదు, చూపించు. ఇది చూడండి, ఇది లేటెస్ట్ అమ్మా. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది చూడండి అమ్మా. నీకు నచ్చిందా వదినా? దీని బార్డర్ బాగుంటుంది. నీకు ఏ కలర్ ఇష్టం వదినా? ఏదంటే ఏమండి ఏమండి ఆ ఎరుపు చీర చూపించండి. ఇదే చూడండి. ఈ చీర బాగుంది కదా వదినా? ఆ అమ్మాయి చీర బాగుంది కదూ? అదిగో అదిగో ఆ ఎరుపు చీర చూపించండి. ఇదిగోండి. వదినా ఈ చీర బాగుంది కదూ? అమ్మా ఈ చీర బాగుంది కదూ? చాలా బాగుంది కదా వదినా? ఎవడి ఎవడి ఆ ఎరుపు చీర చూపించండి. ఇదిగోండి. వదినా బాగుంది కదూ? ఏంట్రా ఇది ఎంతసేపు రెడ్ రెడ్ అనుకుంటూ? ఏమే నీకు రెడ్ ఇష్టమా? నువ్వు నోరు పోయి, తనకి ఇష్టం లేకపోతే ఏమి, నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో చీర. అమ్మా బాగుంది కదూ? వదినా బాగుంది కదూ? ఏమండి ఆ ఎరుపు చీర చూపించండి. ఆ చీర ఆ ఎరుపు చీర చూపించండి. అన్ని చూపించండి. ఎరుపు చీర అన్ని చూపించండి. ఎంత బాగుంది కదా వదినా? బాగుంది కదా? ఏ రాఘవ, తమాషాలన్నీ ఇంట్లో, మన షాపుకి వచ్చాం. ఏమైందిరా నీకు? ఆడార్లో తిప్పుకుంటూ మాట్లాడుతున్నా. మీరు నోరు మూసుకోండి, ఊరికే డిస్టర్బ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కాస్త చీర చూసుకోవాలి, పక్కకు వస్తారా? ఏమిటండి మొహం చూస్తున్నారు? పక్కకి వెళ్ళండి. ఏమండి చూడండి చీర ఎలా ఉంది? బాగుంది కదూ? ఈ బార్డర్ ఎలా ఉంది? అందంగా ఉంది కదూ? ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. అందంగా ఉంది కదూ? ఎలా ఉంది? బాగుంది కదా? అయ్యయ్యో చూసారా నాకు ఎంత బాగా నప్పిందో. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత చీర కట్టాను. బాగుంది కదూ? రాఘవ, అందరూ చూస్తున్నారు, ముందు చీర విప్పు. అయ్యో చీర బాగుందని చెప్పండి. ఏంట్రా ఇది? ఆడదాళ్ళ చీర కట్టుకుని బాగుందా అని అడుగుతున్నావు? నేను చీర కట్టుకోవడం నీకు ఇష్టం లేదనుకుంటాను. పోవే. పోవేనా? నువ్వు నన్ను కొట్టావా? మరేంటి? ఎందుకు కొట్టావు? ఏంట్రా ఇదంతా? ఏమిటిదంతా? నాకు చీర కట్టి మీరు తమాషా చూస్తున్నారా? ఏ రాఘవ, నీకేమైనా పిచ్చి పట్టినా? అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తారా? మీకు చీర సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను, అలాంటిది నాకే చీర కట్టి తమాషా చూస్తారా? రెండు విషయంగా చెప్తా. ఏమండి ఏమండి ఏమండి, ఏదో శబ్దం వస్తోందండి. లేవండి, లేమ్మంటుంటే.
చూసావా ఎర్ర గాజులు ఎలా ఉన్నాయి? నాకు బాగున్నాయి కదా. చూడు ఎర్ర గాజులు బాగున్నాయి కదా. నాకు బాగున్నాయి కదా. ఎర్ర గాజులు బాగున్నాయా? చూడు ఎర్ర గాజులు బాగున్నాయా? నాకు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? లేవండి, తొందరగా లేవండి. ఇక నా వల్ల కాదే, ఈ రోజు వదిలే, చూసుకుందాం. ఎప్పుడు అదే ధ్యాస. లేవండి, లేవండి. ఏమిటే, ఏమైంది? మీ తమ్ముడు ఎంత పనిచేస్తాడో చూసారా? అయ్యో, ఏంటే నువ్వు నిన్నేమో గుర్రం ఊగిందన్నావు, ఈ రోజు వచ్చి మీ తమ్ముడు ఎంత పని చేశాడో చూడండి అంటున్నావు. ఏమైంది నీకు? అది కాదండి, నిన్న నా గాజులు కనిపించలేదని మీతో చెప్పాను కదా. ఈ రోజు మీ తమ్ముడు నా గాజులు వేసుకొని గాజులు బాగున్నాయి కదా అని నన్ను భయపెడుతున్నాడండి. వాడు గనక అలా చేయలేదనుకో, రూమ్ కి వచ్చాక నేను నీ సంగతి చెప్తాను. అయ్యో, ఏదో ఒకటి చేయండి, ముందు వచ్చి చూడండి. ఏడేవాడు ఏమయ్యాడు? ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? ఏంటి నువ్వు? ఏడండి? అదే కదా నేను అడుగుతున్నాను, ఏడేవాడు? ఇక్కడే ఎక్కడో. వాడెక్కడ ఉంటాడో నాకు తెలుసు, రా చూపిస్తాను. రా చూడు, చూడవే, పసిపిల్లాళ్ళ పడుకున్నాడు. ఏమిడికేమైందండి? నిద్దట్లో లేవడం అలవాటు. నువ్వు పద.